ముందుగా మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు టికెట్ టెన్షన్ మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నికల్లో టికెట్ వస్తుందో రాదో అనే యోచనలో ఉన్నటువంటి ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎమ్మెల్యేలతో సహా. సంగారెడ్డి, ఆంథోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఆశావాహులు ఎవరైతే ఉన్నారో టికెట్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, అలాగే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భారీగా ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మా టికెట్ మాకు వస్తుందంటూ కార్యక్రమాలు కూడా చేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి చెప్పండి సునీల్. సంగారెడ్డి జిల్లాలో అధికార పార్టీకి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు టికెట్ భయం పట్టుకుందని చెప్పుకోవచ్చు. అయితే సంగారెడ్డిలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్న నేపథ్యం ఉంది. కానీ 2014 ఎన్నికల్లో అభ్యర్థిగా ఉండి గెలుపొందినటువంటి అప్పటి టిఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ప్రస్తుతమైన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అదేవిధంగా టీఎస్హెచ్డిసి చైర్మన్ గా ఉన్నారు. కానీ ఆయన ఈసారి మళ్ళీ నాకు రెండోసారి అవకాశం వస్తుందని చెప్పి భావిస్తున్నప్పటికీ కూడా ఆయనకు టికెట్ పోరు ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. సొంత పార్టీ నేతల నుంచే టికెట్ కోసం పెద్ద ఎత్తున క్యూ ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పులిమామిడి రాజు ఎవరైతే సదాశివపేటకు చెందినటువంటి కౌన్సిలర్ ఉన్నారో ఆయన కూడా గుజరాత్ సంఘం అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఆయన టికెట్ కోసం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి పట్నం మాణిక్యం అయితే ఖచ్చితంగా 2023 ఎన్నికల్లో తానే బీఆర్ఎస్ అభ్యర్థిగా సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాను, ఎవరు కూడా తన గెలుపుని కానీ లేదంటే రావటం ఎవరు కూడా ఆపలేరని చెప్పి కూడా ఆయన బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన మండలాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మూడో అభ్యర్థిగా కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి అభ్యర్థిగా ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి నాగేష్, ఆత్మకూరు నాగేష్ కూడా ఆయన బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్నారు. అయితే ఆయన కూడా ఇప్పటికే ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉద్యోగ మేళా కూడా నిర్వహిస్తూ ఆయన కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. మరికొందరు కూడా అంతర్గతంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం జహీరాబాద్ చూసుకున్నట్లయితే అక్కడ ఎమ్మెల్యే మాణిక్రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నప్పటికీ కూడా ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో మరోవైపు ఢిల్లీ వసంత్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరినటువంటి నరోత్తం, ఈయన సీనియర్ నాయకుడు ఉన్నారు జహీరాబాద్ నియోజకవర్గంలో. ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోనే నరోత్తం బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనకు కూడా టికెట్ వస్తుందని చెప్పి కూడా ఆయన ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఢిల్లీ వసంత్ కేమో ఎమ్మెల్సీ కవిత ఆశీస్సులు ఉన్నాయని చెప్పి కూడా ఆయన చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం పక్కన నారాయణఖేడ్ నియోజకవర్గం పరిస్థితి చూసుకున్నట్లయితే అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మహారెడ్డి భూపాల్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ఆయనకు కూడా టికెట్ పోరు ఉందని చెప్పవచ్చు. అక్కడ కూడా శ్వేతశంకరంపేటకు చెందినటువంటి శ్రీనివాస్ గౌడ్ కూడా ఆయన టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఆయనతో పాటు మరికొందరు కూడా పలు కుల సంఘాలకు చెందినటువంటి నాయకులు కూడా ఈసారి తమకి కుల సంఘానికి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత గులాబీ బాస్ కేసీఆర్ కలిసి వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆందోళన నియోజకవర్గంలో కూడా టికెట్ కోసం తీవ్ర పోటీ ఉందని చెప్పవచ్చు. ఇక్కడైతే ఇంకా పోటీ అధికంగా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కాకుండా జెడ్పీటీసీ ఆందోళన జెడ్పీటీసీగా ఉన్నటువంటి కాదిరాబాద్ రమేష్ కానివ్వండి, లేదంటే టీజీఓ అధ్యక్షులు, లేదంటే వ్యవసాయ అధికారుల సంఘం ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ వైద్యనాథ్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత సహా ముఖ్య నాయకులందరినీ కూడా కలవడం జరిగింది. త్వరలోనే సీఎం కేసీఆర్ సహా కేటీఆర్ కూడా కలిసేందుకు ఆయన ఇప్పటికే అపాయింట్మెంట్ కోరినటువంటి పరిస్థితి. మరోవైపు పోలీస్ రామచంద్ర కూడా అక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇంకో కొంతమంది కూడా అంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ప్రస్తుతం కౌన్సిలర్ గా ఉన్నటువంటి ఒకరిద్దరు నాయకులు కూడా తమకు టికెట్ ఇవ్వాలి, తాము ఉద్యమంలో ఉన్నాము, అప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ నియోజకవర్గంలో లేరు, ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి జెడ్పీటీసీ కూడా అక్కడ పనిచేశారు. అనంతరం ఆయన తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఆయన ముందు హైదరాబాద్ లో నడిపించినప్పటికీ కూడా ఆందోళన నియోజకవర్గం మాత్రం తామే తెలంగాణ ఉద్యమం నడిపించాం, తమపై కేసులు ఉన్నాయి, ఇప్పుడు కూడా కేసులకు తిరుగుతున్నాం, కాబట్టి ఉద్యమకారులకు ఈసారి ఆందోళన నుంచి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కోరుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు తెలంగాణకు చెందినటువంటి నాయకులు కూడా ఆందోళన టికెట్ అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎస్సీ రిజర్వ్ అసెంబ్లీ స్థానం అవడంతో వారు కూడా టికెట్ కోసం అడుగుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే
సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే అధికార బీఆర్ఎస్ పార్టీలో టికెట్ టెన్షన్ మొదలైందని చెప్పవచ్చు. మరోవైపు సంగారెడ్డిలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ కి అయితే టికెట్ కోర్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. మరోవైపు ఇప్పటికే కొన్ని అంశాలపై ప్రగతి భవన్ కి కూడా చింతా ప్రభాకర్ పై పలు అంశాలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఆ ఫిర్యాదులు కూడా స్థానికంగా ఉన్నటువంటి కొందరు అధికార పార్టీ నాయకులు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈసారి టికెట్ తమకే వస్తుందని చెప్పి ఇక్కడ టికెట్ ఆశిస్తున్నటువంటి ఆశావాహులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఇవన్నీ అంశాలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులా సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున తమ అభ్యర్థులను సిద్ధం చేసుకోవడంతో పాటు పార్టీ అభివృద్ధికి అదేవిధంగా గెలుపు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుంటే అధికార పార్టీలో మాత్రం గొడవలు సర్వసాధారణం అయిపోయి ప్రతి రోజు చూసుకున్నట్లయితే ఏదో ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈసారి తనకే టికెట్ వస్తుందని చెప్పి బహిరంగంగానే ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా చెప్పవచ్చు. రైట్ సునీల్, ఒకటే అండి, ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్కు సంబంధించి మొదటి జాబితా సిద్ధమైంది. అది ప్రకటించే దిశగా కేసీఆర్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. గతంలో 107 స్థానాలకు ప్రకటిస్తే ఈసారి 87, అంటే దాదాపుగా మ్యాజిక్ ఫిగర్, అంటే మొత్తం కలిపి 6 స్థానాలు, అంటే 6 లక్కీ నెంబర్ కాబట్టి అలాంటి స్థానంతో బయటికి ఇప్పుడు ఒక లిస్టు రెడీగా ఉంది. అది ఈ మధ్యలో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఆ లిస్టులో ఎవరైనా 87 అభ్యర్థుల్లో ఏమైనా ఈ ప్రాంతాలకు సంబంధించి సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నేతలు ఎవరు ఉండే అవకాశం కనిపిస్తూ ఉందా? అదే సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే 1-2 స్థానాల్లో ఉండవచ్చు అని కూడా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆందోళ్ మొదటి స్థానంలో ఉంది. ఆందోళ్ నియోజకవర్గ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు మొదటి లిస్టులో. అయితే అదేవిధంగా సంగారెడ్డి అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే రెండిట్లో చూసుకున్నట్లయితే ఆందోళ్కి మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి కూడా మనకు ఇన్పుట్ అందుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. అయితే ఈసారి మాత్రం ఆందోళనలో తప్పనిసరిగా అభ్యర్థి మార్పు ఉంటుందని చెప్పి కూడా మనకు ఖచ్చితంగా సమాచారం అందుతుంది. 100% అభ్యర్థిని మారుస్తారని చెప్పి కూడా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా మనం దళిత బంధు కానివ్వంటే కళ్యాణ లక్ష్మి, ఇట్లా ప్రతి అంశంలో కూడా వివాదాస్పదం ఉంది. అదేవిధంగా చాలా మంది అధిక సంఖ్యలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తో లేరన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. వారందరికీ కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు పెద్ద ఎత్తున గ్యాప్ వచ్చిందని చెప్పవచ్చు. అదేవిధంగా జాగృతికి చెందిన యువ నాయకుడు కూడా ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వైఖరితో ఒకంత నొచ్చుకున్నారు. ఆయన కూడా దూరంగా ఉంటున్నట్టుగా సమాచారం అందుతుంది. మనం చూసుకున్నట్లయితే జెడ్పీటీసీ రమేష్ కూడా ఆయన టికెట్ ఆశిస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి విభేదాలు మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఆందోళనలో మార్పు ఉంటుంది. మొదటి జాబితాలో ఆందోళన అభ్యర్థి పేరు ఉంటుందని కూడా మనకు సమాచారం అందుతుంది.